గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. ఈ రోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా ప్రచురించిన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికను చూద్దాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు వేగంగా అడుగులు. న్యాయమూర్తులకు సౌకర్యాలపై వివరాలు ఇవ్వండి. కర్నూలు కలెక్టర్కు హైకోర్టు రిజిస్ట్రార్ లేఖ. వెంటనే స్పందించిన కలెక్టర్ ప్రభుత్వ ప్రైవేటు భవనాలు పరిశీలించాలని అధికారులకు ఆదేశం. ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆర్డీఓకు సూచన. పలు భవనాల్ని పరిశీలించి నివేదిక ఇచ్చిన అధికారులు. గగనంలో ఘోరం. అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్. నదిలో పడిపోయిన లోహ విహంగాలు. విమానంలో 4 సిబ్బంది సహా 64 మంది మృతి. ఎవరూ బతికే అవకాశం లేదన్న అధికారులు. 28 మృతదేహాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ విలువల పెంపు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పెరిగిన రద్దీ. సర్వర్పై ఒత్తిడి. ఆలస్యంగా కార్యకలాపాలు. క్రమంగా యథాస్థితికి చేరుకున్న వైనం. ప్రైవేటీకరణ చేయం, పునర్నిర్మిస్తాం. 2-3 నెలల్లో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. విశాఖ ఉక్కు కోసం యువనేత లోకేష్ చాలా తపనపడ్డారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి. రాష్ట్రంలో 44,778 కోట్ల పెట్టుబడులు. 19,580 మందికి ఉపాధి. పునరుత్పాదక విద్యుత్, ఆహార శుద్ధి ప్రాజెక్టులకు అనుమతి. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం. ప్రాజెక్టుల సహకారానికి నిత్యం ట్రాకింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశం. రైటిక 9552300009 తో 161 సేవలు. రాష్ట్రంలో ఇక వాట్సాప్ పాలన. ప్రజల చేతుల్లో మనమిత్ర. సులభంగా ధృవపత్రాలు, ఆర్టీసీ, దేవాలయాల టికెట్లు, సేవలను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. నేటి నుంచే బడ్జెట్ భేటీ. రేపు కేంద్ర బడ్జెట్. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ బిల్లు. కుంభమేళా విషాదంపై చర్చకు విపక్షాల డిమాండ్. జగన్ చిన్నాన్నకు లీజుల పరంపర. మల్లికార్జున్ రెడ్డి భార్య పిఏల పేరిట 3 క్వాడ్స్ లీజులు మంజూరు. మరొకటి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం. ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చాకే. రైటిక 84,000 దాటిన మేలిమి బంగారం. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధర చుక్కలను తాకుతోంది. గురువారం నాడు 10 గ్రాముల మేలిమి అంటే 24 క్యారెట్లు 999 స్వచ్ఛత కలిగిన బంగారం ధర తొలిసారిగా 84,000 దాటింది. హైదరాబాద్ బులియన్ విపణిలో గురువారం రాత్రి 11 గంటల సమయానికి మేలిమి బంగారం 84,500 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ధర 95,400 వద్ద ఉంది. ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పు చేరి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఔన్స్ అంటే 31.10 గ్రాముల బంగారం ధర గురువారం $40 పైగా పెరిగి $2,793 చేరడం. దేశీయంగా డాలర్ విలువ $86.62 కావడంతో మన దేశంలో పసిడి ధరలు మరింత భగ్గుమంటున్నాయంటున్నారు. నాన్న డబ్బు పంపండి ప్లీజ్. అమెరికాలో భారతీయ విద్యార్థుల వెతలు. పార్ట్ టైం కొలువులపై అగ్రరాజ్యం నిఘా. క్యాంపస్ లో వరకు ఓకే, బయట పనిచేస్తూ దొరికితే స్వదేశానికే. ఇక భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి. ఖర్చులకు కటకట. క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు. ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు. పట్టుబడితే వెనక్కి పంపిస్తారు. అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నా ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులకు పంపించాలి అంటూ టెక్సాస్ లో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ విద్యార్థి తన తండ్రికి చెప్పిన విషయం ఇది. సో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో నెమ్మదిగా భారతీయ విద్యార్థుల్లో టెన్షన్ స్టార్ట్ అయినాయి. పలు అంశాలపైన తీవ్రంగా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. H1B వీసాలు 75,000 లోపే ఉండాలి. పరిశోధకులకి ఇచ్చే అపరిమిత కోటాను ఎత్తేయాలి. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ సూచన. సో ఇమిగ్రేషన్ కి సంబంధించి అంటే H1B వీసా కోటాకి సంబంధించిన అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. 75,000కే పరిమితం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక సాక్షి వార్తాపత్రికను పరిశీలిద్దాం. వలసదారులు గ్వాంటనామోకు. అక్రమ వలసదారులను క్యూబాలోని గ్వాంటనామా బేలో ఉన్న అమెరికా నిర్బంధ కేంద్రానికి తరలిస్తామని ట్రంప్ ప్రకటించారు. సో ఇది తక్షణం తీసుకునే యాక్షన్ గా మనం చూడొచ్చు. ఇక స్పేస్ క్రాఫ్ట్ పైలట్ గా శుభాంశు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డుకు ఎక్కబోతున్నారు.
సిఎస్సి రాజకీయాలు చేస్తున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాజకీయాలు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపించారు. నోబెల్ కు ఎలాన్ మస్క్ నామినేటెడ్. నోబెల్ శాంతి బహుమతి 2025కి టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ నామినేట్ అయ్యారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఘోర ప్రమాదం. గగనతలంలో మృత్యుకేలి. 67 మంది మృతి, 28 మృతదేహాల వెలికితీత. ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొట్టిన ప్రయాణికుల విమానం. పోటోమాక్ నదిలో కూలిన 2 లోహ విహంగాలు. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. 1వ తేదీన సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం. అఖిలపక్ష భేటీలో అన్ని పార్టీల సహకారం కోరిన కేంద్రం. హైకోర్టు పోయే బెంచ్ వచ్చే. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు చర్యలు. 3 భవనాలను ప్రతిపాదించిన ప్రభుత్వం. ఏపీఈఆర్సీ భవనంలో ఏర్పాటు చేసేందుకు మొగ్గు. కర్నూలు నుంచి అమరావతికి ఏపీఈఆర్సీని తరలించే యోచన. జిల్లా కలెక్టర్ నుంచి హైకోర్టు రిజిస్ట్రార్ కు చేరిన నివేదిక. రైట్ గా చెప్పారంటే చేరంతే. ఇది సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నైజం. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ. ఇదే విషయం రాసి పెట్టుకోమన్న మంత్రి నారా లోకేష్. జనవరి పోయే ఫిబ్రవరి వచ్చే. జాబ్ క్యాలెండర్ ఏది? గత ప్రభుత్వ నోటిఫికేషన్లకు తేదీలు మార్చి డ్రాఫ్ట్ జాబ్ క్యాలెండర్ గా ప్రచారం. ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే కొత్త గ్రూప్ 1 పోస్టులంటూ ఆర్భాటం. ఇది తమను మోసం చేయడమేనని నిరుద్యోగుల ఆగ్రహం. అప్పులు చేసి కొందరు, చిరుద్యోగాలకు సెలవు పెట్టి మరికొందరు సతమతం. శిక్షణ కొనసాగించాలో ఆపేయాలో తెలియక ఆందోళన. రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్. కాకినాడ రేషన్ బియ్యం కేసులో సర్కార్ ఆదేశం మేరకు నివేదికకు ఒత్తిడి. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని సిట్ చీఫ్ కు అల్టిమేటం. స్మగ్లింగ్ జరిగినట్లు నివేదిక ఇవ్వాలి, ఆ పేర్లు పెట్టాలని హుకుం. కుట్రలో భాగస్వామి కాలేనన్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్వలాల్. తన విచారణలో తేలింది మాత్రమే ఇస్తానని స్పష్టీకరణ. అలా కుదరదంటూ సిఐడి చీఫ్ డీజీపీ ఆగ్రహం. రాజీనామా చేస్తారని తేల్చి చెబుతూ సెలవులో వెళ్లిన బ్రిజ్లాల్. ఫలితంగా సిఐడి నుంచి ఆయన్ను బదిలీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం. ఇక 5న వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు. విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళన. ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం పోరుబాట. పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరించిన నేతలు. 3,900 కోట్ల మేర ఫీజులు, స్కాలర్షిప్స్ బకాయిలు. 2019లోనూ ఫీజులు బకాయి పెట్టి దిగిపోయిన బాబు అధికారంలోకి రాగానే ఆ బకాయిలు తీర్చిన జగన్ ప్రభుత్వం. రైట్, ఇక ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను పరిశీలిద్దాం. విశాఖ భూస్కామ్ పై విచారణ ఏమైంది? అక్రమాలకు సమాధి కట్టేశారా? అసలు అక్రమాలే లేవంటూ తొలి నివేదిక. మళ్లీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం. ఈసారి 64 ఎకరాలతో యంత్రాంగం మమ. వైసీపీ హయాంలో విచ్చలవిడిగా దోపిడీ. విశాఖ చుట్టుపక్కల భూముల స్వాధీనం. నాడు చెలరేగిన ఉత్తరాంధ్ర పెద్దాయన. పనిలో పనిగా కొందరు అధికారుల దందా. వారిని కాపాడేందుకు నేడు కొందరి యత్నం. విచారణ కమిటీలో సొంత మనుషులు. అక్రమాలే లేవంటూ క్లీన్ చిట్. భూముల కొత్త ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. గ్రామాల్లో 5 నుంచి 10% పెంపొందబోతున్నట్లుగా తెలుస్తోంది. అవి ఆషామాషి కుంభకోణాలు కాదు, 1, 2 కాదు. బంగారం కంటే విలువైన భూములున్న విశాఖ నగరాన్ని, జిల్లాను 5 ఏళ్లు చెరబట్టారు. వైసీపీ సర్కార్ పెద్దలు యథేచ్ఛగా దోచుకున్నారు. ప్రాజెక్టులు చేతులు మారాయి. 100 ఎకరాల భూములు వారి సొంతమయ్యాయి. విపక్షంలో ఉండగా ఘోరం, నేరం, దారుణం అని టీడీపీ నేతలు వాపోయారు. ఇప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. మరి విశాఖ భూముల స్కామ్ లో ఏం తేల్చారు? ఇది కూటమి శ్రేణులే కాదు, రాష్ట్ర ప్రజలు అడుగుతున్న ప్రశ్న. రైట్, ఇక ఏపీలో వాట్సాప్ పాలనకు సంబంధించి ప్రధానంగా అన్ని వార్తాపత్రికలు ప్రచురించడం చూస్తున్నాం. వాట్సాప్ పాలన 9552300009 నంబర్ కు కేటాయింపు. మనమిత్ర పేరుతో పౌర సేవలకు సరికొత్త వేదిక ప్రారంభించిన లోకేష్. 161 సేవలు అందుబాటులోకి. భవిష్యత్తులో 500కు పైగా ప్రభుత్వ సేవలు. కుల ధృవీకరణ పత్రాలు పొందవచ్చు. సర్టిఫికేట్ల విశ్వసనీయతకు ఢోకా లేదు. నకిలీ లేకుండా QR కోడ్. రియల్ టైంలో సమస్యల పరిష్కారం. పాదయాత్రలోని హామీని నెరవేరుస్తున్నా అంటూ మంత్రి లోకేష్
ప్రకటించారు. అలాగే ప్రజల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామంటూ సీఎం ప్రకటించారు. అమరావతి సాంకేతిక సహకారంతో దేశంలోని తొలిసారిగా సరికొత్త పరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను గురువారం మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం ప్రభుత్వం అధికారికంగా 9552300009 అనే వాట్సాప్ నంబర్ ను కేటాయించింది. మొదటి దశలో 161 సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. భవిష్యత్తులో 500కు పైగా ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా పౌరులకు అందిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు. మండలి కళ్లకు గంతలు. టీడీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు రెవెన్యూ తప్పుడు సమాచారం. వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లాలో ఎన్నో ఆక్రమణలు అయినా అక్రమాలు లేవని తహసీల్దార్ల నివేదిక. నాడు ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల ఆక్రమణ, ఎస్సీ ఎస్టీ బీసీల భూములను వదలని వైనం. ప్రజలు నివసిస్తున్న పల్లె వైసీపీ నేత పేరిట ఆన్లైన్ చెరువును ఆక్రమించి కాలువలు పూడ్చి వెంచర్. వైసీపీ నాయకులకు సహకరించిన తహసీల్దార్లు. రెవెన్యూ సదస్సుల్లో వేలాది ఫిర్యాదులు. 44,776 కోట్ల పెట్టుబడులకు పచ్చజెండా. 15 సంస్థల ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం. 19,980 మందికి నేరుగా ఉపాధి. ఇప్పటి వరకు 3 ఎస్ఐపిబి భేటీల్లో 3.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఓకే. ఏపీలో పెట్టుబడులకు ప్రఖ్యాత సంస్థల ఆసక్తి. సీఎం చంద్రబాబు పెట్టుబడుల ఆకర్షణలో పొరుగు రాష్ట్రాలతో భారీ పోటీ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవాలి. ఎస్ఐపిబి భేటీలో అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు. కర్నూలుకు బెంచ్. వేగంగా పడుతున్న అడుగులు. భవనాల పరిశీలన చకచక. ప్రాధాన్యతల వారీగా జాబితా తయారీ. అత్యవసరంగా నివేదిక పంపాలన్న హైకోర్టు రిజిస్ట్రార్ ఆదేశాలతో కదలిక. తాత్కాలిక భవనాలు, శాశ్వత నిర్మాణాలు, భూమి కోసం వేట. త్వరలోనే వివరాలు. హైకోర్టుకు నివేదన. 3 ముక్కలాటతో జగన్ మోసం. కూటమి రాగానే బెంచ్ పై తీర్మానం. ప్రక్రియ ప్రారంభానికి హైకోర్టు సూచన. వివేక హత్య కేసు విచారణ తీవ్ర ఆలస్యం. 6 నెలల్లో పూర్తి చేసేలా సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి. తెలంగాణ హైకోర్టులో వివేక కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ విచారణ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్లు కలకల. 6 నెలలుగా పెరుగుతున్న ప్రయాణికులు. విజయవాడ విమానాశ్రయానికి పూర్వ వైభవం. మిలియన్ మార్క్ దాటి రికార్డు దిశగా. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఈ ఘనత. వైసీపీ పాలనలో ఏ ఏడాది దాటని వైనం. వైజాగ్, తిరుపతి, రాజమండ్రిలోనూ వృద్ధి. కొత్త డయాఫ్రమ్ వాల్ అంచనా వ్యయం 990 కోట్లు. జల వనరుల శాఖ ఆమోదం. పెరిగిన 596 కోట్ల రూపాయల భారం. 590 ఎకరాలు వెనక్కి ఇవ్వండి. 2009లో తిరుపతి జిల్లా మన్నవరం వద్ద ఎన్టీపీసీ బెల్ కు 620 ఎకరాల కేటాయింపు. ఇందులో వినియోగించింది 30 ఎకరాలే. మిగిలిన భూములు 15 ఏళ్లుగా నిరుపయోగం. కొత్త పరిశ్రమలకు ఇవ్వాలని సర్కారు యోచన. ఆ భూముల స్వాధీనానికి సీఎం ఆదేశాలు. వెనక్కి ఇవ్వాలని కేంద్రానికి రాష్ట్రం అభ్యర్థన. ఎన్టీపీసీ బెల్ తో అధికారుల చర్చలు. మండలి కళ్లకు గంతలు. టీడీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు రెవెన్యూ తప్పుడు సమాచారం. వైసీపీ హయాంలో అన్నమయ్య జిల్లాలో ఎన్నో ఆక్రమణలు అయినా అక్రమాలు లేవని తహసీల్దార్లు నివేదిక సమర్పించిన దాఖలాలు మనం చూసాం. విమానం ప్రమాదానికి అమెరికాలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి అన్ని వార్తాపత్రికల్లో మనం ప్రధానంగా చూడొచ్చు. అమెరికా వినువీధుల్లో ఘోర ప్రమాదం. విమానం ఆర్మీ హెలికాప్టర్ ఢీ. 67 మంది దుర్మరణం. 28 మృతదేహాల వెలికితీత. వాషింగ్టన్ లోని రొనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో దిగబోతున్న విమానాన్ని ఢీ కొట్టిన హెలికాప్టర్. పోటోమాక్ నదిలో కూలిన విమానం మరియు హెలికాప్టర్. వీసా గడువు ముగిసిన అమెరికాలోనే ఇది 7,000 మంది భారతీయుల పరిస్థితి. వీరిలో 2,000 మంది విద్యార్థులు. అమెరికా కాంగ్రెస్ కు సెంటర్ ఆఫ్ ఇమిగ్రేషన్ స్టడీస్ డైరెక్టర్ వాఘన్ నివేదిక. ఇకపై 75,000 H1B వీసాలు మాత్రమే. 2 ఏళ్ల కాల పరిమితి పొడిగింపు. 4 ఏళ్లకే గ్రీన్ కార్డ్ దరఖాస్తులకు ఆటో రెన్యువల్ వద్దు. వాఘన్ ప్రతిపాదనలు. నేర చరిత్ర ఉన్న అక్రమ వలసదారులను గ్వాంటనామో బేకు తరలిస్తామంటూ ట్రంప్ ప్రకటించారు. విశాఖలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మలకు స్వాగతం పలికారు. చిత్రాల్లో రాష్ట్ర మంత్రి సత్యకుమార్, ఎంపీ శ్రీ భరత్ తదితరులు ఉన్నారు. ఉక్కుకు ఆర్థిక ప్యాకేజ్. మోదీ బహుమతి ఇది. చంద్రబాబు, లోకేష్ ఉక్కు సంకల్పం. పలుమార్లు ఢిల్లీకి వచ్చి సాయం కోరారు. హామీ నిలుపుకోవాలని పవన్ పట్టుదల. సమిష్టి కృషి వల్లే 11,440 కోట్ల నిధులు. ఇది రాష్ట్ర నేతల చిత్తశుద్ధి ఫలితం. ప్లాంట్ ను నెంబర్ 1 స్థానంలో నిలపాలి. 3 నెలలు ఆగితే క్రమం తప్పకుండా జీతాలు. ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భరోసా.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించకూడదని ఏపీ ప్రభుత్వం తీర్మానం చేసి పంపింది. చంద్రబాబు, లోకేష్ అనేక సార్లు ఢిల్లీకి వచ్చి ప్లాంట్ కు ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఓసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అర్ధరాత్రి 1:30 అపాయింట్మెంట్ ఇస్తే చంద్రబాబు ఓపికగా వేచి ఉండి ఆమెను కలిసి మాట్లాడారు. అంతటి చిత్తశుద్ధి చూపించబట్టే విశాఖ ఉక్కుకు ఆర్థిక ప్యాకేజ్ దక్కింది. మధ్య తరగతిని ఆదుకోండి, చిన్న వ్యాపారాలను ప్రోత్సహించండి, బడ్జెట్ లో పన్ను భారాలు తగ్గించండి. కేంద్రానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాల సూచన. త్రిశంకు స్వర్గంలోకి ఆర్థిక వ్యవస్థ. కాంగ్రెస్ విమర్శ ఆర్థిక రంగంపై నివేదిక. ఈసారి సెగలే, నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, నేడు ఆర్థిక సర్వే. మధ్యతరగతి గంపెడాసలు. నిర్మలమ్మ మురిపిస్తారా, మాయ చేస్తారా? కంటైనర్ లో జూమ్ కార్లు, అద్దె పేరుతో హైదరాబాద్ లో అపహరణ, కంటైనర్ లో చెన్నైకు తరలింపు, జీపీఎస్ తో గుర్తించి ఏపీలోని బిట్రగుంట వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెలుగు వార్తాపత్రికని పరిశీలిద్దాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, విమానం హెలికాప్టర్ ఢీకొని 67 మంది మృతి చెందారు. అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంకి సంబంధించిన వార్త ఇది. అమెరికాలో ఘోర ప్రమాదం. పోటమాక్ నదిలో కుప్పకూలిన ఫ్లైట్ చాపర్. వైట్ హౌస్ కు 5 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నదిలో నుంచి 28 డెడ్ బాడీల వెలికితీత. ప్రమాదంలో ఎవ్వరూ బతికే ఛాన్స్ లేదన్న అధికారులు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్ ఎయిర్ కంట్రోల్ ప్రొసీజర్ పై అసహనం. అమెరికాలో 64 మందితో వెళుతున్న ఓ ప్యాసింజర్ ఫ్లైట్ 3 సైనికులతో వెళుతున్న ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న నదిలో పడిపోయాయి. ఇప్పటి వరకు 28 మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనలో 67 మంది మృతి చెందుంటారని, ఎవరు బతికే అవకాశం లేదని అధికారులు తెలిపారు. గత 24 ఏళ్లలో అమెరికాలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదమని పేర్కొన్నారు. విమానం తలకిందులుగా నది అడుగు భాగంలోకి కూరుకుపోయిందంటూ తెలిపారు. భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ. ఫీల్డ్ లోని భూములకు ధరణి రికార్డులకు 8 లక్షల ఎకరాల తేడా. ఇప్పటికే పరిష్కరించవని పోగా ఇంకా 5.82 లక్షల ఎకరాలు ఎక్కువ. ఏ జిల్లాలో చూసినా వేల ఎకరాల్లో తేడాలు. పాస్ బుక్స్ లో భూమి ఎక్కువగా నమోదైనోళ్లు గప్చుప్. అక్రమంగా రైతు బంధు, క్రాప్ లోన్లు తీసుకున్నట్లు గుర్తింపు. భూమి తక్కువగా నమోదైన రైతులు ఆఫీసుల చుట్టూ చక్కర్లు. 1956 నాటి ఆర్ఎస్ఆర్ ఆధారంగా డిజిటల్ రికార్డులు సరిచేస్తున్న రెవెన్యూ శాఖ. గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ మరో స్కెచ్. బనకచెర్లతో పాటు సోమశిల ప్రాజెక్టుకు ప్లాన్. 200 టీఎంసీలకు తోడు మరో 200 టీఎంసీలు తోడేసేందుకు కుట్రలు. 2016 నాటి పోలవరం టు సోమశిల డైవర్షన్ కు రీడిజైన్. అందులో భాగంగానే రెండు ఫేజుల్లో గోదావరి బనకచెర్ల, గోదావరి సోమశిల ప్రాజెక్టుల నిర్మాణం. రెండింటికి కామన్ రిజర్వాయర్ గా బొల్లాపల్లి. తొలి దశలో బనకచెర్ల లింక్ ద్వారా 150 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్. రెండో దశలో సోమశిల లింక్ ద్వారా 300 టీఎంసీలకు పెంచే యోచన. రాష్ట్రంలో అభ్యంతరాలు. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ కు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే కేఆర్ఎంబి, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMB కు తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. గోదావరి జిల్లాలో అందుబాటులో ఉన్నవి 1486 టీఎంసీలని పేర్కొంది. అందులో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా 518 టీఎంసీలు ఏపీకి ఇచ్చారని గుర్తు చేసింది. మిగులు జలాలకు సంబంధించి ఇప్పటి వరకు లెక్క తేల్చలేదని, అలాంటప్పుడు వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను ఎలా చేపడతారు అంటూ ఆక్షేపించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సర్కార్ స్కూళ్లలో AI క్లాసులు, విద్యా ప్రమాణాల పెంపునకు విద్యాశాఖ కసరత్తు. బెంగళూరు కంపెనీ ఏక్ స్టెప్ ఫౌండేషన్ తో చర్చలు. ఫౌండేషన్ ను సందర్శించిన అధికారుల బృందం. 6 నెలల్లో మన AI డీప్ సీక్ చాట్ జీపీటీకి పోటీగా తెస్తాం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కుంభమేళాలో అగ్ని ప్రమాదం. మహాకుంభమేళాలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్ 22లో వేసిన టెంట్లకు మంటలు అంటుకున్నాయి. భక్తులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. GHMC కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ రచ్చరచ్చైంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లకార్డులతో పోడియం వద్దకు దూసుకురావడం, వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. సిరీస్ చిక్కేనా? ఇంగ్లాండ్ తో T20 సిరీస్ లో తొలి 2 మ్యాచ్లో విజయాలు సాధించి మూడో పోరులో తరబడిన టీమిండియా కీలక సవాల్కు సిద్ధమైంది. గత మ్యాచ్ లో బయటపడ్డ బలహీనతలను సరిదిద్దుకొని శుక్రవారం జరిగే 4వ T20 మ్యాచ్ లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగబోతోంది. బండరాళ్లు మీద పడి తల్లి కూతుళ్లు మృతి.
ఉపాధి హామీ పనులు చేస్తుండగా ప్రమాదం, మరో 5గురికి గాయాలు. సిద్దిపేట జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేడు ఉస్మానియా ఆసుపత్రి పనులు షురు. గోషమహల్ స్టేడియంలో భూమి పూజ చేయనున్న సీఎం రేవంత్. 26 ఎకరాల్లో 2000 బెడ్ సామర్థ్యంతో కొత్త హాస్పిటల్, అత్యాధునిక టెక్నాలజీతో మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం, 90 డయాలసిస్, 500 బెడ్లతో ఐసీయూలు, ఆపరేషన్ థియేటర్లు, అధునాతన సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణానికి ప్రణాళిక. ఇక పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోటా రద్దుపై పోరాటం. దక్షిణాదిలో కలిసొచ్చే రాష్ట్రాలతో కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వ నిర్ణయం. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలకు లెటర్ రాసే యోచనలో సీఎం. ఇక పాలమూరుకు పవర్ కట్. నార్లాపూర్ పంప్ హౌస్ కు కరెంటు సరఫరా నిలిపివేసిన ట్రాన్స్కో. 700 కోట్ల బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్. ఇందులో 500 కోట్లు గత సర్కార్ బకాయిలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో 200 కోట్లు. 5న కేబినెట్, 7న అసెంబ్లీ సమావేశాలు. కులగణన, బీసీ కమిషన్ రిపోర్టుల పైన కూడా చర్చ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ 65 ఏళ్లు, 5 ఏళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రైట్, ఇక దిశ వార్తాపత్రికను పరిశీలిద్దాం. రిజర్వేషన్లకు ముహూర్తం ఫిక్స్. 5న కేబినెట్, 7న ప్రత్యేక అసెంబ్లీ. డెడికేటెడ్ కమిషన్ నివేదికకు గ్రీన్ సిగ్నల్. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలు. తొలి అంకానికి బీసీ రిజర్వేషన్ల అంశం. ఇప్పటికే రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్. కేబినెట్ భేటీపై అనుమతికి ఈసీకి లేఖ రాయనున్న సీఎస్ శాంతికుమారి. స్థానిక ఎన్నికలపై ఈసీ నిర్ణయమే ఫైనల్. స్థానిక ఎన్నికలన్నీ ఒకేసారి, ముందుగా సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ 4-5 రోజుల గ్యాప్ లో నిర్వహించే యోచన. వీలైతే రూరల్, అర్బన్, లోకల్ బాడీస్ కు ఒకే దఫాలో. లాభమా నష్టమా అన్న దానిపై సీఎం రేవంత్ ఆరా. సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశం. సమయం సరిపోతుందా అన్న కోణంలో ఆఫీసర్ల లెక్కలు. లాభమా నష్టమా అన్న కోణంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంపై ప్రభుత్వ ఈసీ స్పీడ్. మండలానికి 5 ఎంపీటీసీలు ఉండేలా విభజన. ఫిబ్రవరి 3లోగా ప్రక్రియ పూర్తికి సర్కార్ ఆదేశం. ఓటరు జాబితాను అప్డేట్ చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం. ఇప్పటికే అధిష్టానానికి నివేదిక సమర్పించాం. మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకే నిర్ణయం. క్యాండిడేట్ ఎంపికపై వచ్చే నెల 3న సమావేశం. ఫిబ్రవరి 2nd వీక్ లో సూర్యాపేట జిల్లాలో రాహుల్ సభ. కాంగ్రెస్ సోషల్ మీడియా వీక్. లా అండ్ ఆర్డర్ సమస్యగా నక్సలిజం. మీడియా చిట్చాట్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ సర్వే, బీఆర్ఎస్ హైజాక్. పీక్స్ కు చేరిన అధికార ప్రతిపక్ష మీడియా వార్. ఇక పాఠశాల విద్య, ఇక డిజిటల్ ఏఐ ఆధారిత ఎడ్యుకేషన్ సర్కార్ ప్లాన్. ఇక ఎఫెక్టెడ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో విద్యాశాఖ ప్రణాళికలు. విద్యార్థుల్లో సాంకేతిక ప్రమాణాల మెరుగుకు వినూత్న ప్రోగ్రామ్స్. భారత్ కు సెపరేట్ ఏఐ టూల్. మరో 10 నెలల్లో సిద్ధం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్. యూనివర్సిటీ ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపు 60 నుంచి 65కు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. యూజీసీ స్కేల్ పొందుతున్న టీచింగ్ స్టాఫ్ కు మాత్రమే. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఆదేశాలు జారీ. బజరంగరావు, రాధాకిషన్ రావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. ₹1,00,000 చొప్పున 2 ష్యూరిటీలు, పాస్పోర్ట్ సమర్పించాలని షరతు. కేసు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు ఊరట. ధరణి ఓవర్లోడ్. నెల రోజులుగా సతాయిస్తున్న పోర్టల్. స్లాట్ బుకింగ్స్ తో పాటు ఇంకా అనేక ప్రాబ్లమ్స్. స్లోగా సాగుతున్న రిజిస్ట్రేషన్ల ప్రక్రియ. సిపియు ఇష్యూను గుర్తించిన అధికారులు. సెక్యూరిటీ ఆడిట్ తో బయటపడ్డ లోపాలు. ఎస్ఐసికి చెమటలు పట్టిస్తున్న సమస్యలు. రానున్న రోజుల్లో పోర్టల్ నడవడం కష్టమే అంటున్నారు. 8,440 కోట్లు బడ్జెట్ కు జీహెచ్ఎంసీ ఆమోదం. నిరసనల మధ్య మేయర్ ప్రకటన. అడ్డుకునేందుకు బీఆర్ఎస్ యత్నం. విజయలక్ష్మి రాజీనామాకు గులాబీ కార్పొరేటర్లు పట్టు. మార్షల్స్ తో బయటికి పంపించిన మేయర్. రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ కు తరలింపు. రాజకీయాలకు అతీతంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలి అంటూ ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఓర్వలేకనే రాద్ధాంతం అన్నారు మంత్రి పొన్నం. అక్రమ అరెస్టులు శోచనీయమన్నారు కేటీఆర్. గర్ల్ ఫ్రెండ్ ఐడియా అదుర్స్. కుంభమేళాలో యువకుడి పళ్ళ పుల్లల బిజినెస్. 5 రోజుల్లో 40,000 సంపాదన. దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు. ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో గరిష్ట వయోపరిమితిలో న్యూ 5 ఏళ్ల మినహాయింపు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 3 నేతలు ఎక్కడా బీఆర్ఎస్ నిరసనల్లో కనిపించని కేటీఆర్, హరీష్ ఇంకా కవిత. కాంగ్రెస్ హామీలపై గాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు. టాప్ లీడర్ల డుమ్మాపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. కీలక నేతల వైఖరిపై సర్వత్రా విమర్శలు. నిరుత్సాహంలో గులాబీ శ్రేణులు.
ఇప్పటికే గడ్డు పరిస్థితుల్లో ఉంది పార్టీ. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు. వక్ఫ్ సవరణ బిల్లు సహా 16 బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్. జమిలీ బిల్లు సైతం. రాష్ట్రపతి ముర్ము ప్రసంగంతో సెషన్ ప్రారంభం. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. 2 విడతల్లో సాగనున్న పార్లమెంట్ సెషన్స్. రేపు స్టాక్ మార్కెట్లు ఓపెన్ కానున్నాయి. నేడు పార్లమెంటు ముందుకు 2024-25 ఆర్థిక సర్వే. రైట్, ఇది ఇవాల్టి వార్తాపత్రికల పరిశీలన కార్యక్రమం. రేపు జరగబోయే వార్తాపత్రికల పరిశీలన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.